కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ముఖ్యంగా మావోయిస్టుల్ని 2026 మార్చి నాటికి పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఒక నినాదంలాగా తీసుకుని అదే కార్యాచరణతో మావోయిస్టులు అంటేనే ఈ దేశ పౌరులు కాని విధంగా ఈ దేశానికి వాళ్ళు శత్రువుల్లాగా భావిస్తూ శత్రువులకైనా యుద్ధ ధర్మం ఉంటుంది, పరస్పర దేశానికైనా పోరాటం చేసుకున్నప్పుడు యుద్ధ ధర్మము యుద్ధ విరమణలు అటువంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏకపక్షంగా మనుషుల్ని పిట్టలను కాల్చేవాడు కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు. మనుషుల్ని ఒక నరరూప రాక్షసుల్లాగా మనుషుల్ని కాల్చడం అనేది అత్యంత దుర్మార్గపూరితమైనటువంటి అంశం. ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు లేరని, ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉందని, రాష్ట్రాల్లో కేంద్రాల్లో అధికారంలోకి రాగలుగుతున్నామని, మేము చేసే విధానాలే కరెక్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారు ఆ విధంగా ఏకపక్షంగా మనుషుల్ని పట్టుకుని కాల్చేస్తున్నటువంటిది అత్యంత మానవ చరిత్రలోనే అత్యంత దారుణం. బ్రిటిష్ కాలంలో కూడా ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఏదన్నా ఒక జలియన్వాలా బాగ్ లాగా అట్లా మ్యాసివ్ ఇన్సిడెంట్ జరిగింది, కానీ వ్యక్తులుగా చంపాలంటే అనేక అవకాశాలు ఇచ్చేవాళ్ళు, న్యాయస్థానాలకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు. భగత్ సింగ్ లాంటి వాళ్ళకి కూడా న్యాయస్థానాలకు అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో వాళ్ళపైన కుట్ర కేసులు, కాన్పూర్ కుట్ర కేసు, మేరట్ కుట్ర కేసులు లాంటి పెట్టారు తప్పితే ఇలా ఎటువంటి పద్ధతుల్లో ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి న్యాయం ధర్మం అనేది పట్టించుకోకుండా వాళ్ళ రామరాజ్యం పేరు చెప్తారు. ఆ విధంగా రాక్షస రాజ్యంలాగా మానవ హననం చేయటం అనేది ఏ చట్టంలో ఉందో, వాళ్ళు నమ్మినటువంటి ఏ శాస్త్రంలో ఉందో, ఏ ధర్మశాస్త్రంలో ఉందో ఇవాళ తెలియదు. ఏమి ఎందుకు అంత కక్ష వాళ్ళపైన అనేది వాళ్ళ ప్రజల్లో వస్తుంది. ఎవరు మాట్లాడతారు? ఇవాళ కమ్యూనిస్టులు ఉండాలి, ప్రత్యేకించి నక్సలైట్లు ఉండాలని జనం కోరుకుంటున్నారు. ఇక్కడ కమ్యూనిస్టులకి నక్సలైట్లకి భావజాలంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అందరూ పోరాటం చేసేది పేద వర్గాల కోసం, న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నారు. అంటే ఒక దశలో హిగ్మా తన కుమార్తెను కూడా సరెండర్ చేయించారు. ఆయన కూడా అవుదాం అనుకున్నారు. చాలా వార్తలు కూడా బయటకు వచ్చినాయి, అందులో వాస్తవం కూడా ఉంది. ఎక్కడ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి అవ్వాలని అనుకుంటుంటే సరెండర్ అవ్వటం అనేది గవర్నమెంట్కి ఇష్టం లేదు. కాల్చి చంపి సెన్సేషన్ క్రియేట్ చేయటంలోనే వాళ్ళకి ఆనందం ఉంది. అదే రాక్షస ఆనందం. ఆమె మన పాకిస్తాన్తో పుల్వామా ఘటనలో మాత్రం రాజీలు పడతారు, 2-3 రోజులకి విరమణ చేస్తారు, వాళ్ళతో సంభాషణ జరుపుతారు. కానీ ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు అని పద్ధతుల్లో ఉంది. ఈ దశలో మనందరం ఇక్కడ జమ అయినందుకు వివిధ వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు మాట్లాడేటప్పుడు ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకోవచ్చు, సమయం ఇంకా మళ్ళా ఎక్కువ అవ్వకుండా. అదేవిధంగా పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగినటువంటి అభ్యుదయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రొఫెసర్స్ అందరూ పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సమాజం ఇంకా కదలాలి, ఇంకా మరింతగా స్పందించవలసిన అవసరం వచ్చింది. ఆ స్పందనలో భాగంగా మనం వేసే ఒక అడుగు, అది ఒక అనేక అడుగులకి ఇది నాంది ప్రస్తావన కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, మన చంద్రకుమార్ గారు ఇక్కడ ఉన్నారు,
ఆయనకేం అవసరం లేదు. కానీ ప్రతి సందర్భంలో ఇటువంటి మానవ హక్కుల హననం జరిగిన సందర్భంలో కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ స్పందిస్తారు. ఇవాళ న్యాయ వ్యవస్థ మౌనం దాల్చడం, మోగపోవటం అనేది ఈ దేశ సమాజానికి మంచిది కాదు. సామాన్యంగా కొన్ని సందర్భాల్లో సుమోటోగా స్వీకరిస్తుంది, కొంచెం క్రియాశీలకంగా న్యాయ వ్యవస్థ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ ఇప్పుడు ఉండవలసిన సమయం ఇది. న్యాయ వ్యవస్థ మోగపోవద్దు అనేది మనం కోరుకోవాలి. వారు తప్పితే ఇప్పుడు ఎవరు దీన్ని కాపాడేవాళ్ళు లేరు. అదేవిధంగా ఒక మనిషిని చంపిన తర్వాత వాళ్ళకి పోస్ట్ మార్టం చేసేటప్పుడు కనీసం ఆ బంధువులను అక్కడ ఎలో చేయాలి. బంధువులను ఎలో చేయరు. మనం ఒక డిమాండ్ ఇది అయినాక కొన్ని డిమాండ్స్ రాస్తే మంచిది. పోస్ట్ మార్టం సందర్భంలో ఒక న్యాయమూర్తి సమక్షంలో అక్కడ పోస్ట్ మార్టం జరపాలి. అది న్యాయం, అది ప్రజాస్వామిక ప్రక్రియ. అది ఇటువంటి కొన్ని మనం డిమాండ్స్ పెట్టి ఇంకా మీరు మాట్లాడేటప్పుడు కొన్ని డిమాండ్స్ పెడదాం. ఒకటి, అంతా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉండాలి. 2, దాన్ని కెమెరాస్తో వీడియోలో ఉండాలి. 3, ఒక న్యాయమూర్తి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు వరకు జరిగిన అన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరపాలి. దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ విధంగా కొన్ని అంశాలతో మనం బయటికి వెళ్ళాలి. మనం అందరం అనుకుంటే ఒక కార్యాచరణ కూడా అందరం అనుకుంటే చేపట్టడం మంచిది. దీని పట్ల ఇది పార్టీలు వేరు, మానవత్వం మాత్రం ఒకటే. సిద్ధాంతాలు వేరు, మనుషులందరం ఒకటే. ఆ మనుషుల్లో కూడా ప్రగతిశీల వైపు నడిచే వాళ్ళందరూ ఒకటి. దానికి ఆపోనెంట్గా నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది అతి తక్కువ. పాలకులు మాత్రం దానికి ఆపోనెంట్గా నడుస్తారు. చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. మావోయిస్టులు తప్పు చేయలేదని మేమే అనం. సిపిఐ వాళ్ళు కూడా చచ్చిపోయారు, సిపిఎం వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాస్తవం అది. చచ్చిపోయినప్పుడు మేము ఆనాడే గిరిప్రసాద్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అంతకుముందు బర్ధన్ గారు, వాళ్ళందరూ కూడా కమిటీలు వేశారు ఇవాళ రక్షించడానికి. సుందరయ్య గారు వాళ్ళ పార్టీల తరఫున మళ్ళీ రక్షించడానికి కమిటీలు వేశారు. చచ్చిపోయారు. కానీ చచ్చిపోవడం అంటే పంటికి పన్ను కంటికి కన్ను కాదు. వీళ్ళు చేయాల్సింది. ఈవెన్ రాజీవ్ గాంధీ వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శ చేసి, అది మానవత్వం. ప్రియాంక గాంధీ వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు. ఇక్కడ ఇది ఏం అన్యాయం ఇది? ఈ రాక్షసత్వం ఏంటి? అభినందనలు తెలియజేస్తారంట, అభినందనలు చంపిన వాళ్ళకి. ఒక ఆయన చెప్తాడు, ఇది ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతాయి. ఎన్కౌంటర్లకి, కాల్పులకి, పరస్పర కాల్పులకి, ఏకపక్ష కాల్పులకి తెలియదు వాళ్ళకి. ఎన్కౌంటర్లు కొనసాగుతాయి. అదేంటి నాకు అర్థం కాలేదు. ఎన్కౌంటర్లు కొనసాగటం అంటే ఏంటి? ఎన్కౌంటర్లు కొనసాగటం అంటే వాళ్ళు పోరాటం చేస్తే ఎదురు కాల్పులు జరిపితే జరుగుతాయి. ఇది ఆగే వరకు చేస్తామంటాడు. అంటే చంపుతామని ఆయన ఉద్దేశం. ఆయన తెలియదు ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇటువంటి దుస్థితి భారతదేశంలో ఉంది. దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి? రాజకీయంగా నువ్వు గెలువు, దాని లెక్కలు వేరే ఉన్నాయి. ఎట్లా గెలుస్తున్నావు, ఏ పద్ధతిలో గెలుస్తున్నావు, ఎన్ని వేరే ఉన్నాయి. ఇప్పుడు అర్జునికి మనం వెళ్ళలేం. ఇప్పుడు ప్రధాన అంశం ఇలా పిట్టలు కాల్చినట్టుగా మనుషుల్ని కాల్చిపారేస్తుంటే, మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా మానవత్వం ఉండి అందులో వామపక్ష భావాలు కలిగిన వాళ్ళంగా, ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళంగా మనందరం కూడా ఒక గొంతు దాన్ని వినిపించకపోతే సమాజమే మోగపోతుంది. సమాజం మోగపోతే ఈ యావత్తు జాతులు, అన్ని జాతులు కూడా మోగపోతాయి. దేశమే మోగపోతుంది. అంతిమంగా రాక్షసత్వం అది సుప్రీం లీడ్లోకి వచ్చేసి తాండవం చేస్తుంది. అందువల్ల ఇవాళ వచ్చిన మీ అందరికి కూడా సార్ నాకు చెప్పారు మనం పిలిస్తే బాగుంటుందని. నేను కూడా అనుకున్నాను, మన హరగోపాల్ గారు చెప్పిన వెంటనే తక్షణం పిలుద్దామని చెప్పి ఇవాళ పిలవటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతూ, నేను పెద్దగా మాట్లాడేది కూడా ఉండదు. ఎప్పుడన్నా మధ్యలో ఉంటే తప్ప అన్నీ మీరు మాట్లాడటమే. మీ అందరికీ నేను ఆహ్వానం పలుకుతూ, తర్వాత ఇది అయినాక ఒక 5-10 నిమిషాలు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్
ఫ్యూచర్ ప్లాన్ కూడా కొన్ని తయారు చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.